టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్లో నటిస్తున్న కింగ్డమ్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. నేచురల్ స్టార్ నానికి జెర్సీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కింగ్డమ్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ కింగ్డమ్ బాయ్స్ పేరుతో ఒక స్పెషల్ పాడ్కాస్ట్ నిర్వహించారు. అందుకు గాను మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో చిట్ చాట్ చేశారు. ఆ సమయంలో విజయ్ను కింగ్డమ్లో హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటని సందీప్ రెడ్డి వంగ గౌతమ్ తిన్ననూరిని ప్రశ్నించారు. దీంతో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వివరించారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ, అప్పుడు విజయ్కు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పట్లో నా ఫస్ట్ సినిమాను ఇంకా డైరెక్ట్ చేయలేదు. విజయ్కు స్టోరీ నరేట్ చేయాలనుకున్నా. అప్పటికి విజయ్ పెళ్లి చూపులు కూడా రిలీజ్ అవ్వలేదు. ఇక ఆ సినిమా ముందే స్టోరీ చెబుదామనుకున్నా, కానీ కుదరలేదు అని చెప్పారు. పెళ్లి చూపులు శుక్రవారం రిలీజ్ అయితే ఆ రోజు ఈవినింగే విజయ్ను మణికొండలో ఉన్న నా ఆఫీస్కు పిలిపించాం. పుట్టపర్తిలో విజయ్తో చదువుకున్న సంజీవ్ నన్ను విజయ్ను మీట్ అవ్వడానికి హెల్ప్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయింది, కానీ ఆఫీస్కి వచ్చాక కంటిన్యూగా విజయ్కు ఫోన్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయని గౌతమ్ తెలిపారు. ఏదో ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడే స్టోరీ నరేట్ చేయడం స్టార్ట్ చేశాను. తొలి 10 నుంచి 15 నిమిషాలు ఆయన మైండ్ ఇక్కడ లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే అంటున్నాడు. అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చి ఒక సమోసా ఇచ్చాడు. అప్పుడు ఓవైపు సమోసా తింటున్నాడు, మరోవైపు ఫోన్ను చెక్ చేస్తున్నాడు, ఇంకోవైపు నా స్టోరీ కూడా వింటున్నాడు అని పేర్కొన్నారు గౌతమ్ తిన్ననూరి. అప్పుడు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడని నేను అనుకున్నా, కానీ సమోసా కావాలని ఆఫీస్ బాయ్ని అడిగాడు. అతడు మరో సమోసా తీసుకురాగా 2 తినేశారు. ఆ తర్వాత ఏం చెబుతున్నావో నాకెక్కడం లేదు, నేను బయటకు వెళ్ళాలి, వెళ్ళిపోవచ్చా, మళ్ళీ కలుస్తా అని అన్నారు. అప్పుడు స్టోరీ పూర్తిగా చెప్పి ఉంటే బాగుండేదని మేమిప్పుడు అనుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు గౌతమ్ తిన్ననూరి. అయితే మా ఆఫీస్ బాయ్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. మన ఆఫీసులో ఒకరికి ఒక సమోసానే కదా, ఆయన 2 తిన్నాడు, కానీ స్టోరీ మాత్రం వినలేదని అన్నాడు. ఆ తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ వర్కౌట్ కాలేదు. అలా మళ్ళీ రావా సినిమా అవ్వకుండా పోయింది. ఇప్పుడు కింగ్డమ్ స్టోరీతో వచ్చి కలిసా. ఇన్నాళ్లకు ఈ సినిమాతో కలిసామని గౌతమ్ తిన్ననూరి చెప్పుకొచ్చారు. ఇక కింగ్డమ్ మూవీ జూలై 31న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాల్సిన మూవీ ఇది. ఈ సినిమా తేడా కొడితే విజయ్ కెరీర్ డేంజర్ లో పడుతుంది. మరి కింగ్డమ్ తో ఈ రౌడీ హీరో కింగ్ అని ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.